హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో రోస్టెడ్ సాల్ట్ ఆల్మండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా 2 కప్పుల బాదంని తీసుకొని కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇక్కడ బాదం అనేది కలర్ చేంజ్ అవుతుంది. అలాగే బాదం స్లైట్గా క్రాక్ అవుతాయి. అప్పుడు మనకి బాదం అనేది బాగా ఫ్రై అయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుతూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ రోస్టెడ్ బాదం అనేది ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేస్తున్న ప్రతిసారి మనం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఈ విధంగా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ రోస్టెడ్ బాదం అనేది చల్లారిన తర్వాత తింటే కనుక టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ రోస్టెడ్ బాదం అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని అందులో స్టోర్ చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినవచ్చు. ఈ విధంగా రోస్టెడ్ ఆల్మండ్స్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటుంది. ఒకేసారి ఖాళీ చేసేయచ్చు. ఈ బాదం అనేది చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకున్న తర్వాత అడుగున ఉండి ఈ సాల్ట్ కారంని బాదం పైన వేసుకోవచ్చు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.